డిలీటెడ్ అండి. మూవీ సాంగ్ డిలీటెడ్ సాంగ్ నే మళ్ళీ రిలీజ్ చేశారు బేసికల్ గా. మన వైజాగ్ అబ్బాయి హీరో అయ్యాడా సింగ్ గీతం జూన్ 11th రిలీజ్ అవుతుంది. ఆ వీడియోలో అయితే డెలీటెడ్ సాంగ్ అంటున్నారు కదండి. ఆ డెలీటెడ్ సాంగ్ ఏంటా అనేది చూడండి. ఆల్రెడీ అయితే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. హలో బాస్ ఐ యామ్ ఓన్లీ దాసు అనే సాంగ్ అండి. ఆ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసి ఆ మూవీలో డెలీట్ చేస్తున్నారంట. ఎందుకో ఏంటో అనేది నేను హీరోతో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడైతే కనుక ఇక్కడ మన సింగ్ గీతం అనే మూవీ ప్రమోషనల్ ఈవెంట్ సిఎంఆర్ సెంటర్ లో జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే హీరో పేరు ఆర్యన్, హీరో నేమ్ అయితే ఆయాన్ అండి. మూవీలో అయితే కనుక ప్రతాప్, గౌరీ హీరోయిన్ నేమ్. ఈ మూవీ మన సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆదిత్య 369, భైరవ దీపం, అపూర్వ సోదరులు ఒకప్పుడు మంచి ఫిలిమ్స్ తీసిన డైరెక్టర్ గారు నాగా అశ్విన్ తో వైజయంతి మూవీ మేకర్స్ బ్యానర్స్ తో తీసిన మూవీ అండి ఇది సంగీతం. ఇది June 11th రిలీజ్. దీనికి డిఎస్వి గారు మ్యూజిక్ చేశారండి. మన వైజాగ్ వాళ్ళ కోసం లైవ్ కాల్ లోకి వచ్చారు. చాలా ఫన్ క్రియేట్ చేశారు అనమాట. డిఎస్వి గారు వచ్చి సాంగ్స్ అవి పాడుతూ వైజాగ్ వాళ్ళు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు అనమాట. అతని పాటలకి ఆటలకి సిఎంఆర్ అంతా దద్దరిల్లిపోయింది. అతను లైవ్ కాల్లోని అతను పాడే పాటలు అవంతాను కాపీరైట్ స్ట్రైక్ అవుతుందని నేను ఆడియో పెట్టలేదు. కానీ డిఎస్వి గారు అయితే చాలా బాగా వైబ్ అనేది క్రియేట్ చేశారు అతని మ్యూజిక్ తోని. ఈ మూవీకి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. సో ఇలా మన హీరోయిన్ వైజాగ్ కోసం నెక్స్ట్ వైజాగ్ వాళ్ళ కోసం అందరి కోసం మాట్లాడుతూ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత బర్త్డే పార్టీస్ మన ఫాలోవర్స్ ఎలా జరుపుకుంటున్నారో ఏంటో చూద్దాం అనేసి ఈ రోజు అయితే నేను వచ్చానండి సిఎంఆర్ కి. ఈ సిఎంఆర్ సెంటర్ లో ప్రతి ఫ్లోర్ లో ఫోటో బూత్ అనేది పెట్టారండి. అందులో ఈ ఫొటోస్ తీసుకొని క్రియేటివ్ గా ఫోటో రీల్ క్రియేట్ చేసి సిఎంఆర్ పేజ్ వాళ్ళకి ట్యాగ్ చేస్తే గనక వాళ్ళు మీకు 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తారు. అది అయిపోయిన తర్వాత 3rd ఫ్లోర్ లోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బర్డ్ పెట్టారనమాట, ప్యారెట్. ఈ ప్యారెట్ ని అయితే వీడియో తీసుకోవాలన్నా ఫోటో తీసుకోవాలన్నా అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 50 రూపీస్ ఛార్జ్ చేసుకుని అయితే కనుక ఈ ప్యారెట్ ని నేను ఎత్తుకోవడానికి గ్లౌజెస్ అవి ఇచ్చారు నాకు. ఈ తమ్ముడైతే నాకు ఇస్తున్నారు చూడండి. దీని పేరైతే చిట్టి. స్టెప్ ఇన్ స్టెప్ అవుట్ అంటే అది మన చేతికి వస్తుంది, స్టెప్ అవుట్ అంటే అది వెళ్ళిపోద్ది. సో అదైతే నా దగ్గరికి వచ్చి నాతో చాలా ముచ్చట్లు అవి పెట్టిందండి. నా దగ్గర నుండి వెళ్ళడానికి అయితే అస్సలు ఇష్టపడలేదు. ఆ తమ్ముడు ఎంత పిలుస్తున్నా సరే వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు అనమాట. నేనైతే ఇప్పుడు ప్యారెట్ని ఎత్తుకున్నాను. అదైతే నాతో చాలా బాగా అంటే నేను ఇంకా పెద్దదాన్ని అని మర్చిపోయి చిన్నపిల్లలాగా ఫీల్ అయ్యి మొత్తం అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అసలు నా చిన్నతనం అంతా నాకు ఒకేసారి ఆ ప్యారెట్ని చూడగానే గెంతులేసి ఆనందం అసలు తట్టుకోలేకపోయాను నేను. ఆ ప్యారెట్ చూడండి నా దగ్గర నుండి అస్సలు వెళ్ళడానికి అయితే ఇష్టపడట్లేదు. అది నాతో చాలా చాలా మాట్లాడుతుంది. నేను అలా దాన్ని బుజ్జగిస్తున్నాను. అదైతే నా దగ్గర నుండి వెళ్ళడానికి అస్సలు ఛాన్సే లేదనమాట. అది నా దగ్గర ఉండిపోద్దట. నేనైతే దాంతో కొన్ని మాటలు కూడా ఆడాను. అది అన్నిటికీ అంటుంది. మా ఇంటికి వచ్చేస్తావంటే అంటుంది. నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, మిల్కీ గడ్తో ఆడుకుంటావా అంటే అంటుంది. మిల్కీ గడ్ అయితే పడుకుంటాడు, అందుకనే నేను వాడిని తీసుకురాలేదు. సో ఈ ప్యారెట్ అయితే కనుక నాతో చాలా చాలా ముచ్చట్లు పెట్టిందండి. చాలా బాగా మాట్లాడుతుంది ప్రతిదీను. నేనైతే అలా దాంతో చాలాసేపు నేను ఎంజాయ్ చేశాను అనమాట. అలాగా కొన్ని మాట్లాడుకుంటూ అది నాకు ప్రతిదానికి రిప్లై ఇస్తూ అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఆ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్దట చూడండి. ఆ తమ్ముడి దగ్గరికి ఎలాగోలాగా తీసేసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు దాంట్లో కొన్ని విన్యాసాలు చేయించాడు అనమాట. అవేంటో మీరు చూడండి. అస్సలు వెళ్ళదట నన్ను వదిలి. నేను అంత బాగా నచ్చింది దానికి. అస్సలు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు చూడండి. రమ్మంటే రావట్లేదు, అసలు ఉండిపోద్దట నా దగ్గర. నాకు కూడా దాన్ని తీసుకెళ్ళిపోవాలనిపించింది కానీ వాళ్ళు ఇవ్వరు కదా. సో అందుకనేసి నేను కూడా ఎలాగోకలాగా కొద్ది బాధతో దాన్ని ఆ తమ్ముడికి అయితే ఇచ్చేసాను. తమ్ముడికి ఇచ్చిన తర్వాత తమ్ముడైతే కొన్ని విన్యాసాలు చేయించాడు దాంతో. అది ఎలా ఎగురుతుందో మీరు చూడొచ్చు. తమ్ముడైతే పట్టుకున్నాడు. ఇది వాళ్ళ పెంచుకునేది కదా, దానికి చిన్న ట్యాగ్ వేశారనమాట కాళ్ళకి. సో దీనికోసం అయితే మీరు కూడా ఇలా 50 రూపీస్ ఛార్జ్ చేసి దీంతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. చూడండి అది ఎంత బాగా ఎగురుతుందో.
చూసారా అది అలా దాన్ని ఎగిరిస్తూ ఉన్నాడు అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ పౌరాన్ని, ఆ ప్యారెట్ని చూస్తూ, పౌరం కాదు ప్యారెట్ని చూస్తూ నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇలా అయితే నేను ప్రతి ఫ్లోర్లోని ఫోటో బూత్స్ చేశారు కదా, దాంట్లో ఫొటోస్ అయితే నేను తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇందాక చెప్పాను కదా హీరోని ఏం మాట్లాడాను అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడు హీరో గారితో మాట్లాడడం కోసం అయితే చాలా వెయిట్ చేశాను. ఎలాగోలాగా హీరోతో అయితే కనుక నేను మాట్లాడేశాను. ఇందాక డెలీటెడ్ సాంగ్ అన్నారు కదా, దానికోసం అయితే నేను హీరోని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు హీరో అయితే నాతో మాట్లాడుతున్నారు, అది మీరు చూడొచ్చు ఎలా మాట్లాడుతున్నాడో ఏంటని. చాలా ఫ్రెండ్లీ నేచర్ అసలు ఆ అబ్బాయి అయితే కనుక. మన వైజాగ్ అబ్బాయి కదా ఎంతైనాను, చాలా బాగా మాట్లాడుతున్నాడు. నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడిగాను తనకైతే కొద్దిగా చెప్పాలంటే ఇంటర్వ్యూ చేస్తాను అనమాట. అదేంటో అనేది మీరు చూడండి. యూట్యూబ్ ఛానల్లో సాంగ్ రిలీజ్ చేశారు కదా, అది మూవీలో నిజంగానే డిలీట్ చేసేస్తారా? డిలీటెడ్ అండి, మూవీ సాంగ్ డిలీటెడ్ సాంగ్ నే మళ్ళీ రిలీజ్ చేశారు బేసికల్ గా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అంతేనండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.